సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బెట్టింగ్ యాప్ వ్యవహారం కొంతకాలం క్రితం మనం చూసాం సార్ ఎంత సంచలనం సృష్టించిందో 2 రాష్ట్రాల్లో కూడా. సో ఇన్‌ఫ్లుయెన్సర్స్ నుంచి మొదలుకొని స్టార్ సెలబ్రిటీల వరకు అందరి మీద కూడా కేసులు నమోదవ్వడం మనం చూసాం. అయితే ఇప్పుడు దీనిపైన రీసెంట్‌గా ఆర్‌జీవి గారిని ఒక ఇంటర్వ్యూలో అడిగారన్నమాట. దీనిపైన మీ ఒపీనియన్ చెప్పండి అంటే. దాంట్లో తప్పేముంది, వాళ్ళకి డబ్బులొస్తున్నాయి చేస్తారు. మీ బుద్ధి ఏమైంది, మీరు చదువుకోలేదా, మీరెందుకు నమ్ముతారు? ఇప్పుడు నాగార్జున ఏదో ఒక గోల్డ్ జ్యువెలరీ యాడ్ చేశారనుకో, దాంట్లో మోసపోతే ఇప్పుడు నాగార్జున కేసు పెడతారా అంటూ మాట్లాడారు. మరి దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన కామెంట్స్‌ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే క్యాజువల్‌గా ఎవరైనా చేసేది అదే. హ్మ్. డబ్బులొస్తున్నాయి కాబట్టే చేస్తారు ఎవరైనా. డబ్బులు రాకుండా ఉచితంగా చేయరు గదా! హ్మ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డ్రగ్ రహిత తెలంగాణ నేను కోరుకుంటున్నాను. దానికి సంబంధించి నాకు యాడ్ ఫిల్మ్స్ తీసివ్వండి అని అడిగారు హ్మ్. సినిమా పరిశ్రమని. ఏదో కొంతమంది చేసిచ్చారు. మీ సినిమాలకు సంబంధించిన ధర అంటే టికెట్ ధరలు పెంచుకోవడానికి మా దగ్గరకు వస్తున్నారు. మాకు ఈ మాత్రం చెయ్యరా ఇలా ఏదో మాట్లాడాడు. అది ధార్మిక గొడవ. అలా కాకుండా ఇవి ఈ ఎండార్స్మెంట్లు అన్నీ కూడా ఆర్థికంగా వాళ్ళకి లబ్ధి చేకూరేది, వీళ్ళకి లబ్ధి చేకూరేది. ఇప్పుడు ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ఎవరైతే వాటికి సంబంధించినటువంటి యాడ్ ఫిలిమ్స్లో నటిస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ షోరూముల ఓపెనింగ్కి వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఆ అకేషన్ మేరకు వస్తారు అంతే. ఈ కంపెనీ గురించి పరిశోధించి రారు కదా. ఒకటి బ్రైట్ ఫ్యూచరు అంతకుముందు 5 ఏళ్ల నుంచో 10 ఏళ్ల నుంచో బాగా జరుగుతూ ఉంటుంది ఒక చిట్ ఫండ్ కంపెనీ. దాంట్లో దానికి సంబంధించిన ఏదో ఈవెంట్లో ఒక సినిమా యాక్టర్ పాల్గొంటారు అనుకుందాం. అంటే వాళ్ళు కూడా దీని చరిత్ర చూసే వస్తారు. 5-6 ఏళ్ల నుంచి వీళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుపుతున్నారు కాబట్టి ఓకే, ఇక్కడ మనం మాట్లాడవచ్చు, కొంత డబ్బులు వస్తాయి ఈ రోజుకి అనుకునే వస్తారు. వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ వాడు బోర్డు తిప్పేశారు అనుకోండి, ఏంటి పరిస్థితి? మీరే బాధ్యులు అంటే అలాగా కానీ అంటున్నారు. ఆ బ్లేమ్స్ నడుస్తున్నాయి. చాలా షోరూమ్స్ ఓపెనింగ్, కంపెనీల ఓపెనింగ్కి ఒక ఈవెంట్గా దాన్ని జరిపినప్పుడు ఆ ఈవెంట్ మేనేజర్లు వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి రకరకాల సినిమా సెలబ్రిటీస్ కావచ్చు వాళ్ళని తీసుకొస్తున్నారు. సెలబ్రిటీస్ని ఎవరెవరిని తీసుకురాగలరు మీరు అని వాళ్ళు అడుగుతారు. వీళ్ళు వాళ్ళ జాబితాలో ఉన్న వాళ్ళు ఏవో చెప్తారు, వాళ్ళు కొన్ని టిక్ పెడతారు. ఇదంతా మెకానికల్గా జరిగే వ్యవహారమే. ఈ మెకానికల్గా జరిగిపోవటం అనేది వీటికి సంబంధించి. కానీ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇదంతా ఆన్లైన్ గొడవే. వాళ్ళు దానికి కూడా ఏజెంట్స్ ఉన్నారు. మీరు ఏదో ఏరియాలో మిమ్మల్ని రెగ్యులర్గా ఒక 10,000 మంది ఫాలో అవుతున్నారు రోజు అని తెలియగానే మీ నెంబర్ ఒక చోట స్టోర్ అవుతుంది. మిమ్మల్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్గా గుర్తిస్తారు. గుర్తించి మిమ్మల్ని ఏదో నెంబర్ నుంచి అప్రోచ్ అయ్యి మీరు సోషల్ మీడియాలో ఫలానా ఏరియాలో యాక్టివ్గా ఉన్నారు, మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మేము మీకు ఏదో ఇంత నగదు ఇస్తామంటారు. బాగానే ఉంది కదా అని చెప్పి మొదలు పెడతారు. అంతవరకే. పరిశోధన జరిపి ఎండార్స్ చేయటం అనే కల్చర్ మన దగ్గర లేదు. ఉండాలి అంటే ప్రభుత్వాలు ఒక నిబంధన తీసుకొస్తే ఆ నిబంధన తీసుకొచ్చిన తర్వాత ఆ నిబంధన మేరకు వ్యవహరించట్లేదు అనేది కేసు పెట్టచ్చు. అంటే మీరు చెప్పాలి. అంటే ఎవరైనా సరే ఒక ప్రకటన చేసే ముందు ఆ కంపెనీ ప్రొఫైల్ మీకు పూర్తిగా తెలిసి ఉండాలి. మీరు దానికి భవిష్యత్తులో అది చేసే లావాదేవీలకు కూడా జవాబుదారీ కావాలి అన్నప్పుడు వీళ్ళు అడిగే రెమ్యూనరేషన్ ఏ స్థాయిలో అడుగుతారో చూడాలప్పుడు. మీరే బాధ్యత తీసుకోవాలన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ బరువు చాలా పెద్దది కదా. ఆ మేరకు ఇవ్వగలరా వాళ్ళు? అంటే వీళ్ళకి ఏమన్నా భాగస్వామ్యం ఇస్తారా కంపెనీలో? ఇవ్వరు కదా. ఏదో ఆ పూటకు వచ్చి చేసి వెళ్ళిపోయినందుకు ఏదో కొంత రెమ్యూనరేషన్ ఇస్తారు. ఇక్కడ ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు కూడా గొడవ కూడా అదే. ఏదో మనం ఒక ఏరియాలో యాక్టివ్గా ఉన్నాం, మన అభిప్రాయాలు చలామణి అవుతున్నాయి, 10 మంది చూస్తున్నారు. ఈ 10 మంది చూడటము అనేది పెట్టుబడిగా మనకేదో కొంత ఇన్కమ్ వస్తుంది, దీని మీద మనం కథ నడుపుతాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో దిగుతున్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టేస్తే అలాగా. ఆల్రెడీ మేము విట్నెసెస్గా తీసుకుంటున్నాం వీళ్ళని, వీళ్ళ మీద నేరుగా కేసులు పెట్టడం లేదని కూడా ప్రభుత్వం వారు చెప్పారు కదా. మొన్న తీసుకెళ్ళిన వాళ్ళందరికీ చెప్పి వీళ్ళని ఒక రకంగా
పోలీసు భాషలో చెప్పాలంటే అప్రూవర్స్గా స్వీకరించామని చెప్పారు. అది జరుగుతుంది. ఆ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళందరినీ ఆ కేసుల్లో వాళ్ళకి వ్యతిరేక సాక్షులుగా వాడుకుంటారు. అంతే, నేరం చేసేసారని వీళ్ళందరినీ లోపలేయట్లేదు. ఎందుకంటే అక్కడ ప్రొసీజర్ లేదు. ప్రొసీజర్ లేనప్పుడు వాళ్ళు మాత్రం ఏ ప్రొసీజర్ ప్రకారం లోపలేయాలంటే అక్కడ ఒక సిస్టమ్ ఉండాలి కదా, అది లేదు. భవిష్యత్తులో అది చేస్తే అప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ చేయటం ఇది ఇప్పుడు వర్మ గారు చెప్పింది కరెక్టే. అది జనరల్గా మీరు ఒక రూల్స్ పెట్టేసి మీరు ప్రతి ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేయదలుచుకుంటే దానికి సంబంధించిన ప్రొఫైల్ మీద మీరు పరిశోధన జరపండి. ఆ పరిశోధన జరపడానికి అయ్యే ఖర్చు ఎవరు ఇవ్వాలి? అది కూడా కలిపి వాళ్ళ రెమ్యూనరేషన్లో కలిపి ఇవ్వాలి. తర్వాత సంతకాలు పెట్టేటప్పుడు మీరు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేటప్పుడు భవిష్యత్తులో ఈ కంపెనీ ఏదైనా నష్టపరిస్తే దానికి నేను కూడా లయబుల్ అవుతాను అని కనుక సంతకం పెడితే ఇతను భాగస్వామిగా తీసుకోవాలి ఆ కంపెనీలో. అంటే ఆ కంపెనీ నడిచినంతకాలం దానికి వచ్చే లాభాల్లో ఇతనికి కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుంది. అలా సెలబ్రిటీస్ని వాటాదారులుగా చేసుకుని కంపెనీలు నడపగలరా? చాలా గొడవలు ఉన్నాయి. ఏ కంపెనీ అయినా ప్రాఫిట్ ఉంటే నడుస్తుంది. వ్యాపారం క్రైసిస్లోకి వచ్చాక కంపెనీ నడపరు కదా ప్రజల కోసం. వాళ్ళు ఇక నడపలేని పరిస్థితుల్లో చేతులు ఎత్తేసి క్లోజ్ చేస్తారు. లేదు, డబ్బులు సంపాదించుకోవడానికి ఎవరో చెప్పిన సలహా మేరకు ఏదో అక్కడ కల్తీ కార్యక్రమం జరుగుతుంది, దాని మీద పోలీసులు రైడ్ జరుగుతుంది. జరిగినప్పుడు అది బాగున్న రోజుల్లో ఎండార్స్ చేసినోడు ఎలా జవాబుదారీ అవుతాడు? అప్పటికున్న జ్ఞానంతో కదా వాడు చేసేది. అందుచేత వర్మగారి ఆర్గ్యుమెంటులో కొంత పట్టించుకోవాల్సిన అంశం అయితే కలదు. అది పట్టించుకునే వ్యవహరించాలి. వాళ్ళు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు పాపం. దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ కానే కదా వాళ్ళు అప్రూవర్స్గా స్వీకరించారు వీళ్ళందరినీ. సో వర్మ గారు కొన్ని విషయాల్లో లాజికల్గానే ఆలోచించి చెప్తాడు పాపం. పైగా ఆయనకి ఈ మధ్య కేసులు, న్యాయము, చట్టము దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనకి కూడా కొంత విషయ పరిజ్ఞానం పెరిగింది కదా, ఆ పరిధిలో మాట్లాడాడు. సార్ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారం ఒకసారి చూసుకుంటే ఇప్పుడు సైలెంట్ అయిపోయింది అని అనుకోవచ్చా సార్? సైలెంట్ అయిపోవటము లేకపోతే మరొకటి అవటం అనేది ఉండదండి. వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. అంటే బెట్టింగ్ యాప్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ జనాల్లో సర్క్యులేట్ కాకూడదు అని అనుకుంటున్నారు. దానికి సంబంధించి గూగుల్తో ఏదైనా వాళ్ళు ఒప్పందం చేసుకోగలిగితే ఇవి ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ మీద సర్క్యులేట్ కాకుండా కంట్రోల్ చేయడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. ఓకే, అది ఏమైనా ఆ ప్రొసీజర్ ఏమైనా జరుగుతుందేమో చూడాలి. లేకపోతే సర్క్యులేట్ అవుతాయి. ఆ ఏరియాలో కంట్రోల్ చేయగలిగితే తప్ప అవ్వదు. ఓకే, ఆ ప్రయత్నం ఏదైనా జరిగితే అవుతుంది. వాళ్ళు ఏదో పద్ధతిలో ఎక్కడో చోట ఎంటర్ అయ్యి ఎవరో ఒకళ్ళని వశపరుచుకుని దీన్ని కొంచెం ప్రమోట్ చేయండి అంటాం జరుగుతుంది. ఎందుకు ఇలాంటి ప్రతిపాదన ఒకటి నేను కూడా చూసా. ఒక టైంలో ఎవరో సంప్రదించారు, దీని మీద డిస్కషన్స్ కూర్చుందాం అన్నారు. నేను ఆ సంభాషణను అక్కడితో ముగించాను. అలా నడిచింది అన్నమాట. అలా ఇది ఎవరిని వదిలిపెట్టట్లేదు. వాళ్ళ అబ్జర్వేషన్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ డేటా వాళ్ళకు ఉంటుంది. ఓకే, ఆ డేటా ప్రకారం